ప్రతి ఒక్కరు ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. చిన్న పిల్లలకి అంటే ఎస్పెషలీ 6 మంత్స్ టు 5 ఇయర్స్ పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చేది. ఒక 100 మంది పిల్లల్లో 10 మంది పిల్లలకి ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దీనికి ఇంట్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫిట్స్ వస్తున్నాయంటే వెంటనే చైల్డ్ని ఈ పైన చూపించే పొజిషన్లో, లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటారు, ఆ పొజిషన్లో పడుకోబెట్టాలన్నమాట. దాని తర్వాత మీకు ఏమైనా నురగ కనపడుతున్నా, వామిటింగ్ కనపడుతున్నా సాఫ్ట్ క్లాత్ తీసుకొని మౌత్ని వైప్ చేయాలి. దాని తర్వాత హెడ్కి ఇంజురీ అవ్వకుండా హెడ్ కింద పిల్లో అనేది పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా టైట్ క్లాత్స్ వేసుకొని ఉంటే ఫస్ట్ అవి బాగా లూజన్ చేసేసేయండి. దాని తర్వాత బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు అనేది చెక్ చేసుకోండి. దీంతో పాటు ఇంకెవరన్నా ఉంటే ఖచ్చితంగా ఆ ఫిట్స్ ఎట్లా వచ్చాయనేది రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే ఫిట్స్ ఏ విధంగా వచ్చాయన్న సిమియాలజీ అనేది మాకు కరెక్ట్గా అర్థమైతే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏమీ చేయకూడదు. ఫస్ట్ పాయింట్, పానిక్ అవ్వద్దండి. నెక్స్ట్ పిల్లలు ఇలా కొట్టుకుంటుంటే ఆ కొట్టుకోవడాన్ని ఆపడానికి ప్రయత్నించద్దండి. నోట్లో ఏమన్నా మెటల్స్ పెట్టడం, నోట్లో గుడ్డలు కుక్కడం ఇలాంటివి చేయొద్దు. ఫిట్స్ ఆగిపోయిన వెంటనే వాటర్ ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఇట్లా ఫుడ్, వాటర్ ఇవేమైనా ఇస్తే మళ్ళీ ఫిట్స్ ఏమైనా వచ్చిందంటే ఆస్పిరేట్ అయ్యి లంగ్స్గా వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇలాంటివి చేయొద్దండి. థ్యాంక్ యూ.